Good morning, students. In the previous video, we discussed about verb patterns. Already we discussed two patterns in that video, like pattern 1 and pattern 2. Now let us discuss remaining three patterns in this class, pattern 3 and pattern 4 and pattern 5. So verb, already we discussed in the previous video what is verb, what are the verb patterns. So it is totally depend on the tenses. సో టెన్స్లో ఏ విధంగా అయితే మీరు సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్స్ అనేటువంటి నేర్చుకున్నారు, అలానే మనకి 12 రకాల టెన్స్లు ఉన్నట్టుగా 12 రకాల సెంటెన్సెస్ అనేటువంటివి ఏ విధంగా ఏర్పడుతున్నాయో ఒక స్ట్రక్చర్ ప్రకారంగా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ కంటిన్యూషన్ అనుకోండి, ప్రజెంట్ కంటిన్యూషన్లో ఒక సెంటెన్స్ చెప్పాలంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఐ యామ్ గోయింగ్ టు కాలేజ్, ఇది సెంటెన్స్ ఎలా వచ్చింది? అకార్డింగ్ టు స్ట్రక్చర్. సబ్జెక్ట్ తీసుకున్నాను, సబ్జెక్ట్ తగినటువంటి సూటబుల్ హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాను, ఐకి యామ్ తీసుకున్నాను, అలానే గోయింగ్ యాక్షన్ కాబట్టి గోయింగ్ అనేది V4లో చెప్పాను, అండ్ ఆబ్జెక్ట్ అనేది అంటే ఒక్కొక్క స్ట్రక్చర్ ప్రకారంగా మనం ఏ విధంగా అయితే సెంటెన్సెస్ వస్తున్నాయో ఇక్కడ కూడా కొన్ని ప్యాటర్న్స్ అనేటువంటి ఇవ్వడం జరిగిందండి. అలానే ఇన్ ద ప్రీవియస్ వీడియో వి డిస్కస్డ్ సమ్ 4 types ఆఫ్ సెంటెన్సెస్ లైక్ స్టేట్మెంట్స్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేటువంటి విధంగా కూడా మనము చెప్పుకోవడం అనేది జరిగిందండి. అలాంటి సెంటెన్సెస్ అనేటువంటి వాటిని బేస్ చేసుకున్నాం, ఇక్కడ ప్యాటర్న్స్ అనేది ఇస్తున్నాడండి. సో ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ అవేర్ ఆఫ్ వాట్ ఈజ్ ద సబ్జెక్ట్, వాట్ ఈజ్ వర్బ్స్, వాట్ ఆర్ ద హెల్పింగ్ వర్బ్స్, వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్, యు హ్యావ్ ఐడియా. సో ఖచ్చితంగా ఈ ఐడియా కనుక మీకు ఉంటే ఈజీగా మీరు చేయగలుగుతారనమాట. సో ఏం లేదండి, చాలా ఈజీగానే ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం ఒక 2 ప్యాటర్న్స్ చూసాము. కాకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి ఏ ప్యాటర్న్ అయితే తీసుకున్నాడో అదే ప్యాటర్న్లోనే మనము ఒక 4 ఎగ్జాంపుల్స్ అనేటువంటివి రాయాల్సి ఉంటుందన్నమాట. ప్యాటర్న్ ఇస్తాడు, ప్యాటర్న్ బేస్ చేసుకున్నాడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడనమాట. అదే ప్యాటర్న్లో ఆ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మనము ఒక 4 సెంటెన్సెస్ అనేటువంటివి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అంతకేమీ రానప్పుడు కూడా ఏం చేయొచ్చు అంటే సబ్జెక్ట్స్ సేమ్ అలానే తీసుకుని కూడా వర్బ్ను మార్చిన సరిపోతుంది. ఇప్పుడు ఒక దాంట్లో మనకి సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుందండి. ఈ మూడిట్లలో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వర్బ్స్ ఉంచేసి సబ్జెక్టులు మార్చినా పర్వాలేదు, సబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ సేమ్ ఉంచి వర్బ్ చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే వర్బ్ని సేమ్ ఉంచేసి ఒక సబ్జెక్ట్స్ అనేటువంటి ఐ ప్లేస్లో హీ ప్లేస్లో షీ, ఒక దాంట్లో హిమ్, ఒక దాంట్లో వి, ఒక దాంట్లో దే, ఒక దాంట్లో పర్సన్ నేమ్ ఇలా చేసుకుని కూడా మీరు రాయొచ్చండి. ఒకవేళ చేయలేనప్పుడు రాలేనప్పుడు కూడా ఉన్న వాటిలో ఏదో ఒక దాన్ని మార్చి కూడా మనము ఎగ్జాంపుల్ వేలో మనము చెప్పొచ్చు అనమాట. అయితే మనము లాస్ట్ క్లాస్లో ఒక 2 ప్యాటర్న్ గురించి డిస్కస్ చేస్తాం, ఐడియా ఉందండి. ఒకటేమో సబ్జెక్ట్ ప్లస్ లింకింగ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్స్ అనేటువంటి చెప్పుకోవడం జరిగింది. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్, ఇట్ ఈజ్ ఏ నోట్బుక్, షీ ఈజ్ ఏ డాక్టర్, దే ఆర్ లాయర్స్. ఇలా సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, ఆబ్జెక్ట్స్ అనేటువంటిది చెప్పుకోవడం జరిగింది. అలానే ఇంకొక ప్యాటర్న్లో తీసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఆర్ నౌన్ అనేటువంటిది తీసుకున్నాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ప్లస్ నౌన్ అనేటువంటిది. ఐ హ్యావ్ ఇంగ్లీష్ నోట్బుక్, ఐ హ్యావ్ ఏ బిగ్ హౌస్, షీ హ్యాజ్ ఏ స్కూటీ, దే హ్యావ్ ఏ బిగ్ బిల్డింగ్, ఐ హ్యాడ్ ఏ బిగ్ అంబరిల్లా. ఇట్లా సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్స్ అనమాట. సింగులర్ హెల్పింగ్ వర్బ్ అయితే హ్యాజ్ వస్తుంది, ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అయితే హ్యావ్ వస్తుంది. హ్యాడ్ అనేటువంటిది ఏమో ఫాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఫాస్ట్ టెన్స్లో మనము హ్యాడ్ అనేటువంటిది తీసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనము ప్యాటర్న్స్ డిస్కస్ చేసామండి. సో నౌ లెట్ us డిస్కస్ అనదర్ ప్యాటర్న్ 3లోకి వెళ్తే ఏమి ఇచ్చాడంటే సీరియల్ నెంబర్, సబ్జెక్ట్, ట్రాన్సిటివ్ వర్బ్
అండ్ ఆబ్జెక్ట్ అనేటువంటి ఇచ్చాడు. ఇక సబ్జెక్ట్స్ అంటే మీకు తెలుసు కదండి, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే అండ్ నేమ్స్. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్ అండ్ నేమ్స్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్స్ అంటే మనం ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు ఆబ్జెక్ట్ ఇక్కడ సిచ్యువేషన్ బట్టి. అండ్ ట్రాన్సిటివ్ వర్బ్స్. వర్బ్స్ అంటే మీకు తెలుసు కదండి, ఏ టు జెడ్ వర్బ్స్ ఉంటాయి, ఏ టు జెడ్ ఉండేటువంటి వర్బ్స్. సో వాట్ ఈజ్ ట్రాన్సిటివ్ వర్బ్? వర్బ్స్ ఆర్ 2 types, transitive verb and intransitive verb. What is transitive verb? What is intransitive verb? Which verb does we change from active voice to passive voice? Which verb does we change from active voice to passive voice is called transitive verb. Which verb does not change from active voice to passive voice is called intransitive verb. Transitive, it is nothing but a transfer. That means translation. అంటే ఒక సెంటెన్స్ నుంచి ఇంకొక సెంటెన్స్లోకి ట్రాన్స్లేషన్ చేయడానికి వీలు ఉండేటువంటి వర్బ్ని ఏదైతే ఉందో దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాము. అలా ట్రాన్స్లేట్ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేనటువంటి వర్బ్స్నేమో ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం అనమాట. అదే మనకి ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్ ఇచ్చాడు, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో వాయిస్ గురించి డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ వి డిస్కస్డ్ వాయిస్ ఇన్ అవర్ ఫస్ట్ ఇయర్. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్. అంటే యాక్టివ్ వాయిస్లో ఇచ్చినటువంటి వర్బ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఏమై ఉండాలండి, ట్రాన్సిటివ్ వర్బ్ అయి ఉంటేనే ప్యాసివ్ వాయిస్లోకి మారడానికి అవకాశం అనేది ఉంటుంది, మారుతుంది. అలా కాకుండా ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఇచ్చాడు అనుకోండి, డస్ నాట్ చేంజ్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ ద వర్బ్. దట్ ఈస్ ఇక్కడ చూడండి, ఐ వ్రోట్ ఏ స్టోరీ. ఐ అనేది సబ్జెక్ట్, వ్రోట్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్, ఆబ్జెక్ట్ వచ్చేసి స్టోరీ ఇచ్చాడు. చూడండి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేసుకోవచ్చు. ఏ స్టోరీ వాజ్ రిటన్ బై మీ. చూడండి ఈజీగా ప్యాసివ్ వాయిస్లోకి మారిపోయింది వేరే సెంటెన్స్. ఏ స్టోరీ వాజ్ రిటన్ బై మీ అనమాట. సో కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వర్బే ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం ఇష్టం వచ్చిన సబ్జెక్ట్స్ ఐ ప్లేస్లో హీ, షీ, ఇట్, ఐ, వి, యూ, దే ఇట్లా తీసుకోవచ్చు. ఇక్కడ వర్బ్స్ విషయంలో మాత్రం కొద్దిగా మనము ట్రాన్స్లేషన్ చేసేటట్టుగా ఉండేటువంటి వర్బ్స్ని తీసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పొల్యూషన్ పాయిజన్స్ ద ఎయిర్ అని ఇచ్చింది మీకు బుక్లో కనుక అబ్జర్వ్ చేస్తాం. మన సెకండ్ వన్గా తీసుకుందాం దీన్ని. పొల్యూషన్ అనేటువంటిది తీసుకోవడం జరిగిందండి. పాయిజన్స్ ద ఎయిర్ అనేటువంటిది. ద ఎయిర్ ఈజ్ పాయిజన్డ్ బై పొల్యూషన్ అనేది వస్తుంది. అంటే ఇది కూడా మనకి ట్రాన్సిటివ్ వర్బ్ అనమాట. ఫెర్టిలైజర్స్ ఇంక్రీజ్ ద అగ్రికల్చర్ అవుట్పుట్ అనమాట. థర్డ్ వన్ తీసుకుంటే ఏమిచ్చండి, ఫెర్టిలైజర్స్ అనమాట. ఫెర్టిలైజర్స్ increase the agriculture output. The agriculture output is increased by fertilizers. అట్లా మనకి సెంటెన్స్ తీసుకోవచ్చు అనమాట. అలానే చిల్డ్రన్ లవ్ స్టోరీస్ అని తీసుకున్నాడు. సింపుల్గా తీసుకుంటే చిల్డ్రన్ లవ్ స్టోరీస్ ఈజ్ లవ్డ్ బై చిల్డ్రన్. సబ్జెక్ట్, ట్రాన్సిటివ్ వర్బ్, ఆబ్జెక్ట్. సింపుల్ మనం ఎప్పటి నుంచి వచ్చినటువంటి రామ కిల్డ్ రావణ, ఇది ఒక సెంటెన్స్లో వచ్చేస్తుంది. రావణ వాజ్ కిల్డ్ బై రామ. ఈ విధంగా మీరు ఒక ప్యాటర్న్లో మనం తెలుసుకో సబ్జెక్టు, ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అనేటువంటిది అనమాట. సబ్జెక్ట్, ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అనేటువంటి తీసుకోవడం, ఇది ఒక ప్యాటర్న్ తీసుకోవచ్చు అనమాట. ఐ వ్రోట్ ఏ స్టోరీ, ఐ సింగ్ ఏ సాంగ్, ఐ ప్లే క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై మీ, ఐ సింగ్ ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై మీ. ఇలా ఐ వ్రోట్ ఏ లెటర్ వాజ్ రిటన్ బై మీ. ఇలా మీకు యాజ్ ఇట్ ఈస్గా మనకి దాదాపుగా 90% వరకు ట్రాన్సిటివ్ వర్బ్సే ఉంటాయండి. 90% వరకు ట్రాన్సిటివ్ వర్బ్స్ అనేటువంటివే ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో అలా కనుక మనము ఈజీగా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేటువంటివి కూడా ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్యాటర్న్లో కనుక వెళ్ళినట్లయితే
ఇక్కడ ఫోర్త్ వన్గా మనకి ఏమి ఇచ్చాడంటే సీరియల్ నెంబర్ 1 సబ్జెక్ట్ ఉంది, ట్రాన్సిటివ్ వర్బ్ ఉంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సబ్జెక్టివ్, ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఇక్కడ మనకు ఐడియా ఉంది కానీ కాకపోతే ఇక్కడ దెర్ ఆర్ టూ ఆబ్జెక్ట్స్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అన్నమాట. అంటే ద సెంటెన్స్ హ్యాస్ టూ ఆబ్జెక్ట్స్ అంటే ఒక వాక్యంలో 2 ఆబ్జెక్ట్స్ కలిగి ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఐ సెంట్ హిమ్ ఏ మెసేజ్. హిమ్ అనేదేమో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఏ మెసేజ్ అనేదేమో డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఐ సెంట్ హిమ్ ఏ మెసేజ్ అంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది మనం రిమూవ్ చేసుకోవడం మన మీనింగ్ వస్తుంది. ఐ సెంట్ ఏ మెసేజ్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసేసి ఏమైందండి సబ్జెక్ట్, ట్రాన్సిటివ్ వర్బ్, ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఈ మోడల్లోకి వచ్చేస్తుంది. దీనికి ఇంకోటి ఎక్స్ట్రాగా ఏం చేస్తాడంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఒకటి యాడ్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఇందులో కనుక మనము సెకండ్గా సెంటెన్స్ తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ తీసుకోవచ్చు అండి. దే టోల్డ్ ఏ స్టోరీ అనేటువంటి కూడా తీసుకోవచ్చు, 2 hours అనేది. అలానే రాజా ప్రజెంటెడ్ రోజా ఏ వాచ్ అని ఇచ్చాడు. సబ్జెక్ట్ వచ్చేసి రాజా ప్రజెంటెడ్ రోజా ఏ వాచ్. రాజా ప్రజెంటెడ్ ఏ వాచ్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి రోజా అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి రోజా అనేటువంటిది తీసుకోవచ్చు. ఇంకా ద ఉమెన్ టోల్డ్ రామా ఏ స్టోరీ. ద ఉమెన్ టోల్డ్ రామా ఏ స్టోరీ. ద ఉమెన్ టోల్డ్ ఏ స్టోరీ. రామా అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, స్టోరీ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ ఏం లేదండి సెంటెన్స్ ఫార్మేషన్స్ అనేది కొద్దిగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ద టీచర్ ఆస్క్డ్ మీ మెనీ క్వశ్చన్స్. ద టీచర్ ఆస్క్డ్ V2 నేనండి మొత్తం కూడా మనకి చూడండి ప్రజెంటెడ్ V2 ఆస్క్డ్ మీ మెనీ క్వశ్చన్స్. ద టీచర్ ఆస్క్డ్ మెనీ క్వశ్చన్స్. మీ అనేది టోల్డ్, ఆస్క్డ్, ప్రజెంటెడ్, వెంట్ ఇవన్నీ కూడా ఏంటండి V2లోనే ఇచ్చాడు అనమాట. ఫాస్ట్ టెన్స్లో ఉన్నాయన్నమాట. ఫాస్ట్ టెన్స్లో ఉండేటువంటి వర్బ్స్ తీసుకోవడం అనేది జరిగింది. ట్రీస్ గివ్ అస్ ఆక్సిజన్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ట్రీస్ గివ్ అస్ ఆక్సిజన్. ట్రీస్ గివ్ అస్ ఆక్సిజన్. ట్రీస్ గివ్ ఆక్సిజన్. ట్రీస్ గివ్ ఆక్సిజన్ అనేటువంటిది. సో ఈ విధంగా మనకి సబ్జెక్టు, ట్రాన్సిటివ్ వర్బ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అండ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఉన్నా లేకుండా కూడా మనకు మీనింగ్ ఉంటుంది. కాకపోతే అదొక మోడల్ ప్యాటర్న్లోకి వస్తుంది కాబట్టి మనము అలా సెంటెన్సెస్ అనేటువంటి ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. ఐ సెంట్ హిమ్ ఏ మెసేజ్. రాజా ప్రజెంటెడ్ రోజా ఏ వాచ్. ద ఉమెన్ టోల్డ్ రామా ఏ స్టోరీ. ద టీచర్ ఆస్క్డ్ మీ మెనీ క్వశ్చన్స్. ట్రీస్ గివ్ అస్ ఆక్సిజన్. ఇలాంటివి అనమాట. సో ఇక్కడ ఒకటే విషయం అండి, మీకు ఒకవేళ కనుక అర్థం కాకపోయినా వాటి యొక్క సెంటెన్స్ అనేది ఫార్మేషన్ చేయలేకపోయినా కూడా ఇక్కడ ఉండేటువంటి దానిలో మనకి హీ సెంట్ హిమ్ ఏ మెసేజ్. షీ సెంట్ హిమ్ ఏ మెసేజ్. రాజు సెంట్ హిమ్ ఏ మెసేజ్. రాణి సెంట్ హిమ్ ఏ మెసేజ్ అన్నప్పుడు ఏం మారుస్తున్నాం ఇక్కడ? ఓన్లీ సబ్జెక్ట్స్ మాత్రమే మార్చడం అనేది జరిగిందనమాట. అలా రాసినా కూడా కొన్ని సందర్భాల్లో మార్క్స్ అనేటువంటివి కూడా మనము గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో అలా కూడా మనం అంటే 1, 2, 3, 4 ఉన్నాయండి. సబ్జెక్ట్ ఉంది, ట్రాన్సిటివ్ వర్బ్ ఉంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది అండ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవి 4 ఉన్నప్పుడు 4 ఏదో ఒకదాన్ని మనము మార్చి సెంటెన్స్ అనేటువంటివి కూడా ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. లేకపోతే ట్రాన్సిటివ్ వర్బ్ని మార్చుకోవచ్చు. ఇలా మార్చేసుకుంటే మనము ఇక్కడ ఇందులో ఏంటంటే మనం టోటల్గా సబ్జెక్ట్స్, ట్రాన్సిటివ్ వర్బ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అన్నీ మార్చాం. అలా కాకుండా కూడా ఏదో ఒకటి కూడా మనం మార్చేసుకుని మనం చేయొచ్చు అనమాట. అలా ఇది ఒక ప్యాటర్న్ తీసుకోండి. అలానే ఇంకొకటి సింపుల్గా 5th ప్యాటర్న్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే సీరియల్ నెంబరు, సబ్జెక్టు అండ్ వర్బ్ ఉందండి. దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్స్. డైరెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్.
సచ్ ఇన్ ప్లేస్. అలా ఒకవేళ ఇచ్చాడనుకోండి అడిగే అవకాశం తక్కువ ఉంటాయి, కానీ ఒకవేళ కనుక ఇస్తే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సచ్ ఇన్ ప్లేస్ అనేటువంటి అంటే సబ్జెక్ట్ ఉంది, ఓన్లీ అందులో వర్బ్ మాత్రమే ఉందన్నమాట. ద సన్ షైన్స్ అని ఇచ్చాడు, ద సన్ షైన్స్. వాటర్ ఫ్లోస్ అనేది ఇచ్చాడు చూడండి, ద సన్ షైన్స్. థర్డ్గా తీసుకుంటే వాటర్ ఫ్లోస్ అనేటువంటి కూడా, వాటర్ ఫ్లోస్, వాటర్ ఫ్లోస్. ద సన్ షైన్స్, షీ డాన్సెస్, ద బర్డ్ ఫ్లైస్, షీ డాన్సెస్, షీ డాన్సెస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇలా తీసుకోవచ్చు అన్నమాట. ద బర్డ్ ఫ్లైస్ అని ఇచ్చాడు, ద బర్డ్ ఫ్లైస్. ఇలా అంటే దెర్ ఈజ్ నో, ఆల్ ఆర్ సబ్జెక్ట్స్ అండ్ వర్బ్స్. సబ్జెక్ట్ వర్బ్, దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ లేకపోయినా కూడా మనం మీనింగ్ అర్థం చేసుకోవచ్చు అనమాట. సచ్ ఇన్ ప్లేస్ క్రికెట్ అనుకోవచ్చు. ద సన్ షైన్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వాటర్ ఫ్లోస్ డౌన్స్, వాటర్ ఎప్పుడు కూడా మన పల్లపు వైపు ప్రయాణం చేస్తుంది. షీ డాన్సెస్ ఎవ్రీ డే, షీ డాన్సెస్ రెగ్యులర్లీ అనుకోవచ్చు అనమాట. ద బర్డ్ ఫ్లైస్ ఇన్ ద స్కై, ద బర్డ్ ఫ్లైస్ ఇన్ ద స్కై. ఆకాశంలో ఎగురుతుంటే దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్స్ బట్ విచ్ గివ్స్ ద కంప్లీట్ మీనింగ్ ఇఫ్ దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్స్. ఇన్ దట్ ఓన్లీ సబ్జెక్ట్ అండ్ వర్బ్. సో కాబట్టి ఇది ఒక ప్యాటర్న్ తీసుకోవచ్చు, సీరియల్ నెంబరు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్గా మనము ఈ యొక్క సెంటెన్స్ అనేటువంటి కూడా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు మెటీరియల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆర్ గివెన్ ఇన్ యువర్ మెటీరియల్. ఇన్ దట్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్యాటర్న్స్. అలానే ఇంకొకటి ఏంటంటే యువర్ టెక్స్ట్ బుక్ ఆర్ మెటీరియల్ పేజ్ నెంబర్ 110లో ఇచ్చాడండి, 110 110లో ఇచ్చినటువంటి ఇంకొకటి కూడా మనము ఇంపార్టెంట్గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చండి. ప్యాటర్న్ నెంబర్ 11 ఇచ్చాడు చూడండి, సబ్జెక్టు, ట్రాన్సిటివ్ వర్బ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అండ్ ప్రిపోజిషన్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ లైక్ దిస్. సబ్జెక్టు, ట్రాన్సిటివ్ వర్బ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. కాకపోతే డైరెక్ట్ ఆబ్జెక్ట్కి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మధ్యలో ఒక ప్రిపోజిషన్ అనేటువంటిది వస్తుందన్నమాట. డైరెక్ట్ ఆబ్జెక్ట్కి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్కి మిడిల్లో వన్ ప్రిపోజిషన్ తీసుకోవడం అనేది జరిగిందనమాట. లైక్ ఐ సెంట్ ఏ మెసేజ్ టు హిమ్, ఐ సెంట్ ఏ మెసేజ్ టు హిమ్. దే టోల్డ్ ఏ స్టోరీ టు అస్. నరేష్ బాట్ ఏ డిక్షనరీ ఫర్ హిజ్ సిస్టర్. వి ప్రజెంటెడ్ ఏ బొకే టు అవర్ ఎమ్మెల్యే అనేటువంటిది అనమాట. అంటే మేజర్గా కొద్దిగా మనకి ఈ ప్యాటర్న్ అర్థమైతే దీనిలో ఒక ప్రిపోజిషన్ యాడ్ చేసుకుంటూ చేసేటువంటి సెంటెన్సెస్ అనమాట. సో మీరు ఓన్ వేలో కూడా కొన్ని సెంటెన్సెస్ అనేటువంటి కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ ప్యాటర్న్ అనేటువంటిది వస్తే సరిపోతుందండి. అంటే ఇచ్చిన ప్యాటర్న్లో సెంటెన్సెస్ అనేటువంటివి మనము చేసామా లేదా అదే ప్యాటర్న్లో ఉండాలన్నమాట. అదే సబ్జెక్ట్ ఇచ్చి వర్బ్ ఇచ్చి ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు అలా ఉండాలి. అలానే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు అలానే ఉన్నదా లేదా ఆ ప్యాటర్న్ అనేది మనకి ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం చేయొచ్చు. అందుకే ఏమి రానప్పుడు, అర్థం కానప్పుడు, అవి చేయలేనప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్స్ని మార్చుకుంటూ కూడా మీరు వాటిని సబ్జెక్ట్స్ని ఒకటి మార్చుకుంటూ కూడా మీరు మిగతాది వర్బు, ఆబ్జెక్ట్స్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అన్నింటి కూడా యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటూ కూడా చేసినా కూడా మీరు మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ ఉండేటువంటి ఒక ప్యాటర్న్ మీరు అర్థం చేసుకోండి. దాంతోపాటు కొన్ని ఓన్ వేలో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ రాయడానికి ప్రయత్నం చేసి చదువుకోండి. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ వర్బ్ ప్యాటర్న్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ యూ హ్యావ్ టు గెయిన్ ఐడియా ఆఫ్ టెన్సెస్. టెన్సెస్ ఒక ఐడియా కనుక ఉన్నట్లయితే ఏ విధంగా అయితే మీరు టెన్స్లో సబ్జెక్ట్స్, వర్బ్స్, ఆబ్జెక్ట్స్, హెల్పింగ్ వర్బ్, ప్రజెంట్, ఫాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్లో ఏ విధంగా అయితే మనం చేస్తున్నామో అవి కనుక కొద్దిగా ఓవరాల్ ఐడియా ఉన్నట్లయితే ఈజీగా ఈ యొక్క ప్యాటర్న్లు అనేటువంటి కూడా అది ఏ ప్యాటర్న్ ఇచ్చినా కూడా మనము అదే ప్యాటర్న్లో మీరు మార్చుకోవచ్చు అనమాట. సో మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. సబ్జెక్ట్స్ ఏంటి, వర్బ్స్ ఎలా మారుతున్నాయి. ఇప్పుడు ఒకటి ట్రాన్సిటివ్ వర్బ్ గురించి చెప్పుకున్నాం, అది ఎలా ఉంటుంది, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేటువంటిది ఏంది అనేటువంటి ఐడియా అనేది, జనరల్ ఐడియా అనేది రావడం జరుగుతుంది.
అప్పుడు ఈజీగా మీరు సెంటెన్సెస్ అనేటువంటివి కూడా ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ వర్బ్ ప్యాటర్న్స్. రీడ్ వెల్ అండ్ ప్రాక్టీస్ వెల్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.